ఖచ్చితంగా కూడా. ఓకే, ఇప్పటికంటే మీరు అర్ధబలం ఉంటేనే ఆలగడ్డలో రాణించవచ్చు అనేది ముందు నుంచి వస్తున్నది. అంగబలంలో అయితే భూమా ఫ్యామిలీతో సరి సమానంగా ఉండొచ్చు అనుకోవచ్చు. కానీ అర్ధబలంలో ఈరోజు భూమా ఫ్యామిలీ వెల్ ఆఫ్ బాగా ఉన్నారంటున్నారు. అర్ధబలంలో మీరు ఎలా 2019 ఎన్నికల్లో వాళ్ళతో పోటీ పడతారు? నాకున్నదా ఇప్పటివరకు ఆర్థికంగా ఏ పొద్దు కూడా మేము వాళ్ళకు అంటే వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ఆర్థికంగా బలపడ్డా కానీ ఆర్థికంగా వాళ్ళు సొంతంగా వాళ్ళు ఏమి అక్కడ ఏదైనా కార్యక్రమాలు ఏవి చేస్తలేరండి. ఏదైనా చేసినా కానీ ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి తీసుకురావాలి, ఇంకోటి వాళ్ళు ప్రభుత్వం ఉందా మన ప్రభుత్వం ఉందా ఎవరున్నా కానీ చేసుకుంటూ పోయే వాళ్ళమే తప్ప ఎవరేమో కానీ ఇండివిజువల్గా ఎవరు మేము డెవలప్ చేస్తలేము. ఆ రోజు ఎన్నికల ఖర్చు అంటారా, ఎవరిది వాళ్ళు పెట్టుకుంటారో ఆ రోజు అవుతారండి. కానీ ఎన్నికల ఖర్చు అన్నప్పుడు అవతల ప్రత్యర్థులు బలంగా ఉన్నప్పుడు భారీగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి. ప్రత్యర్థులతో సమానంగా మీరు కూడా ఖర్చు పెట్టగలగాలి. ఇప్పటివరకు అయితే ఎప్పుడు పెట్టలేదండి. ప్రత్యర్థుల వైపు 10 మంది అంగబలం వస్తే మీరు 10 మంది నిలబెట్టుకోగలరు. అయితే ప్రత్యర్థులు 10 కోట్లు ఖర్చు పెడితే 10 కోట్లు ఖర్చు పెట్టగల శక్తి సామర్థ్యాలు భగవంతుడు ఇస్తాడు. భగవంతుడు నీలాంటి స్నేహితులను నాకున్న సర్కిల్లో స్నేహితులు వాళ్ళు వీళ్ళు చేయేస్తారు. ఆ సహాయం జరుగుతుంది. ఎలక్షన్లలో అదే జరిగేది. ఎవరైనా స్నేహితులు వాళ్ళకి తగిన సహాయం ఏర్పాట్లు చేస్తారు. ఆ సహాయం ఏంటంటే ఈరోజు అలాంటి స్నేహితులు నమ్ముకుంటే ఏముండదు సార్, ఉత్త బూడిద వస్తుంది అనమాట. జోగి రాసుకుంటే మీరు ఎదురు కూర్చున్నారు కాబట్టి మీలాంటి అన్నాను అట్లా ఫ్రెండ్స్ అనమాట. నేను ఏదో నా చేతితో హెల్ప్ పొందిన వాళ్ళు మనిషికి చేస్తే అదే ఉన్నారా మీతో? ఎలాంటి మీరు ఎప్పటివరకు రాజ్యాధికారిని పొందలేదు కదా, ఏమి హెల్ప్ పొందింటారు మీ నుంచి? నాతో అంటే నేను రాజ్యాధికారం నేను సీట్లో లేకపోయినా కానీ మొత్తం నేను ఈరోజు వరకు కూడా నేను మొత్తం అందరితో కూడా నేను ఇప్పుడు ముఖ్యమంత్రులు తీసుకుని విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర నేను 24 hours ఎమ్మడి ఉండేవాడిని. నేను ఎవరినో ఆయన ఎవరో వచ్చింటారు ఏదో సాయం చేసింటారు. అటువంటి వాళ్ళు నన్ను కృతజ్ఞత భావంతో చూస్తారు కదా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పోయాను, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు పోయాను, అందరి టైంలో జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అధికారులకు ఇట్లా స్నేహితులకు సహాయాలు చేశాను. ఆ సహాయాలు నేను అనేది వాళ్ళే మనిషికి 5 రూపాయలు ఇస్తే అదే 20 మంది 25 ఇస్తే 100 రూపాయలు అవుతుంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఫ్యామిలీతో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? మంచి అనుబంధం అండి నాకు. ఆ కుటుంబంతో ఎప్పుడు రిలేషన్ ఏమైనా ఉందా, జస్ట్ రాజకీయ అనుబంధమేనా? రాజకీయాలు ఉండే ఆయన నాకు రాజకీయంగా నేను రాజకీయాల్లోకి 80లో 78లో మా తండ్రి గారు రెండోసారి గెలిచినప్పుడు నేను రాజకీయాల్లోకి ఫస్ట్ వచ్చానండి. అప్పుడే కాలేజ్ నుంచి బయటకు వచ్చేసి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. అప్పటి నుంచి 84 ఆయన ఎన్నికలప్పుడు నేను కర్నూలులో పోయి వర్క్ చేశానండి పార్లమెంట్కు. అప్పుడు ఆయన మన రాష్ట్రంలో ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ఆ ఎన్నికల్లో ఆయన 6,000 ఓట్లతో ఓడిపోయాడండి, 4,000 ఓట్లతో ఓడిపోయాడండి. ఆ ఎన్నికల్లో ఆయన కోసం నేను వర్క్ చేశానండి. అది ఆయనకు చనిపోయేంత వరకు కూడా నన్ను ఒక ఇంట్లో వాడిగానే నన్ను చూశాడండి. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఎలాంటి ఆదరణ ఉండేది? నాకు ఏది కావాలంటే అది, అంటే ఆయన దగ్గర నేను అడిగితే అది నో అనే పరిస్థితి లేదు కదా. ఆయన హయాంలో మీరు నియోజకవర్గాన్ని ఆలగడ్డ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏం చేశారండి? అప్పట్లోనేనండి. అప్పుడు ఈ కెనాల్స్కు కేసు కెనాల్ మోడరైజేషన్ మొత్తం కెనాల్ ఇదేమంటారు సిమెంట్ లైనింగ్స్ అన్నీ కూడా చేయించామండి. ఇప్పుడు కెనాల్స్ అన్ని సిమెంట్ లైనింగ్ చేయించామండి. ఇప్పుడు మీరు కోట్ల విజయభాస్కర్ రెడ్డి వర్గీయులుగా ముద్రపడ్డారు గంగుల గారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి వైఎస్ రాజశేఖర రెడ్డికి వరవిభేదాలు ఉన్నాయి రాజకీయంగా. అలాంటి రాజశేఖర రెడ్డి గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? రాజశేఖర రెడ్డి గారిది ఎట్లా అంటే, రాజశేఖర రెడ్డి గారు 1978లో వారు ఎమ్మెల్యే అయినప్పుడు బ్రదర్ వీళ్ళందరూ కొలీగ్స్ అండి. అన్న 80లో వచ్చాడు, ఆయన 78లో ఎమ్మెల్యే. ఆ తర్వాత 83 నుంచి 89 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ దివాకర్ రెడ్డి గారు, మైసూరారెడ్డి గారు వీళ్ళందరూ 53 మంది ఎమ్మెల్యేలు ఈ రాయలసీమకు నీటి కోసం అని చెప్పేసి పాదయాత్రలు చేశారండి, నిరాహార దీక్ష చేశారండి. అన్నిట్లలో కూడా వీళ్ళంతా ఒక యూనిటీగా ఒక గుప్పిడి పట్టుకొని వాళ్ళంతా కూడా చేసుకుంటూ వచ్చారండి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉండేవాళ్ళు. అట్లా ఆ విధంగా అన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళారంటే ఆ సన్నిహితము అది అండి. ఈయన మాకు రాజకీయంగా జిల్లాకు వచ్చేసరికి మా జిల్లాలో ఆయన మా గురువు అండి. మా కుటుంబంలో మా తండ్రి గారికి మా ఫ్యామిలీకి అంతా కూడా ఆయన మాకు రాజకీయంగా మాకు ఈరోజు టికెట్లు ఇచ్చిందే ఆయనే. ఆయన ఏఐసిసిలో మాట్లాడినాడో ఏమో తెలియదు, మాకు టికెట్లు తెప్పించేది ఆయనే, మాకు ఇచ్చేది ఆయనే, అన్నీ చేసేది ఆయనే. నేను మీ గుడివాడ అమర్నాథ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.